హాయ్ అండి, లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏమీ లేదండి, నేను అఖండ 2 సినిమాకి వెళ్ళాము. అది రివ్యూ చేద్దామని చెప్పి నేను ఇవి షార్ట్ చేస్తున్నాను. చాలా బాగుందండి అఖండ 2 మాత్రం. ఎందుకంటే శివుడు అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరికైనా సరే ఆ సినిమా నచ్చుతుంది. ఇప్పుడు శివతత్వం అంటే ఏంటంటే శివుడిని నమ్మిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఏ బాధ వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే శివయ్యకి చెప్పుకుంటాం. అది ఏదో ఒక టైంలో తీరుస్తాడు. కాకపోతే ఏంటంటే అదొక ఎమోషన్. ఇంకా వేరే దేవుళ్ళ సంగతి అయితే నాకు తెలియదు, కానీ శివయ్యతో అయితే అలాగే ఉంటుంది. నాకు ఎందుకంటే శివయ్య చాలా మాకు మామూలుగా చిన్నప్పటి నుంచి మాకు ఇంటి విలువెలుపు శివుడే, మేము పూజించేది కూడా శివుడినే. కానీ నాకు వచ్చేసరికి నేను శివుని తప్పితే కూడా ఎవరిని పూజించను, ఎవరిని అంతగా లైక్ చేయను. ఒకవేళ చేసినా కూడా నాకు వేరే విధంగా అంటే నాకు కలిసి వచ్చినట్టుగా అనిపించదు. అందుకని శివయ్య అంటే అంత ఇష్టము. కానీ బాలకృష్ణ గారు అఖండ 2లో మాత్రం ఐందవ ధర్మం గురించి, ఎలా ధర్మంగా మనిషి నడుచుకోవాలి, ఇప్పుడు దేవుడు లేడు అని అంటారు కదా, అలాంటి వాళ్ళకి దేవుడు ఉన్నాడు అని చెప్పే సినిమానే అఖండ 2. చాలా బాగుందండి. ఎందుకు కొందరు రివ్యూస్ కానీ అంటే కొందరు ఇట్లాగా బాగాలేదు, లేకపోతే కొద్దిగా ఓవర్గా ఉంది అని చెప్పి అంటున్నారు కదా, అలా ఏమి ఉండదండి. సినిమాలో లీనమైపోతే అంటే శివుడు అనే తత్వం మన దగ్గర, శివుడు అనేది ఇప్పుడు శివయ్య అంటే మనకి ఇష్టమైతే ఆ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. దాంట్లో వేరేగా కూడా ఏమీ లేవు. అంటే పాటలు కూడా ఎక్కువ పెట్టలేదు, ఒక్క పాట మాత్రము హీరోయిన్తో పెట్టారు. ఇంకా ఏదో మామూలు బ్యాక్గ్రౌండ్లో ఒక 2 పాటలు ఉన్నాయి. ఎక్కువ ఎక్స్పోజింగ్ కూడా ఏం లేదు. తను హీరోయిన్ చేసినంత వరకు అక్కడ వరకే తప్పితే ఎక్స్పోజింగ్ ఉండదు. ఎక్కువ కూడా బాలకృష్ణ గారు కూడా ఎక్కువ ఫస్ట్లో అయితే కనిపించరు. ఒక 1/2 గంట 20 నిమిషాలు అందరూ కలిసి చేసిన సినిమా అండి. కానీ బాలకృష్ణ గారు మామూలుగా శివతాండవం లాస్ట్లో సోలం పెట్టి పొడిచేటప్పుడు పైన శివయ్య డ్యాన్స్ వేస్తారు, కింద బాలకృష్ణ గారు డ్యాన్స్ వేస్తా, ఆయన శివయ్య ఎట్లా డ్యాన్స్ వేసి ఆడిస్తుంటే అట్లా కింద ఆడి శివలంతో పొడుస్తారు చూడండి. నిజంగా చాలా బాగుందండి. ఇంకా అసలు మనకి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనిపిస్తూనే ఉంటుంది. కథ అయితే నేను చెప్పదలుచుకోలేదండి, ఏం లేదు. 2కిగా ఫస్ట్ హాఫ్ని ఇప్పుడు ఫస్ట్ ఉంది కదండి అఖండ 1, దానికి కొనసాగింపు. దాన్ని ఏం చేశారంటే లైట్గా తీసుకొని మామూలుగా ఇప్పుడు మన దేశాన్ని ఎవరైతే పాడు చేయాలని చూస్తారో వాళ్ళని చంపటం అనమాట స్టోరీ. కానీ అది మనం చెప్పే కన్నా చూసి అనుభూతి చెందాల్సిందే థియేటర్లోకి వెళ్ళి. చాలా బాగుంది. అంటే నచ్చకపోవటానికంటే అదేనండి మంచి, ఎప్పుడు ఎవరికి నచ్చదు. ఇప్పుడు అదే 4 డ్యాన్సులు వేసేసి మామూలుగా ఒక 4 డైలాగ్స్ చెప్పేసి కొద్దిగా వల్గర్గా ఉంటే నచ్చుతున్నాయి కదా, ఇది ఎందుకు నచ్చట్లేదో ఎవరైనా సరే చూడదగ్గ సినిమా అండి. ఏముంది దాంట్లో కాకపోతే ఏంటంటే ఫైటింగ్స్ ఓవర్గా ఉండటం అంటే ఇప్పుడు ఎవరైనా అంతే పెడుతున్నారు కదండి, మామూలుగా ఏ సినిమాలైనా అంతే పెడుతున్నారు. శివయ్య పవర్